హాయ్ గాయ్స్, ఈరోజు మీకు ఒక చక్కటి పురాతనమైన ఆలయాన్ని చూపిస్తాను. ఇది హైదరాబాద్ కూతవేటు దూరంలో ఉంటుంది, కానీ చాలామంది తెలియదు గాయ్స్. అందుకే ఈరోజు ఈ వీడియో చేయడం జరిగింది. మీకు ఎదురుగా వినాయకుని టెంపుల్ కనిపిస్తుంది. మనం ఫస్ట్ వినాయకుని దర్శనం చేసుకుందాం. ఆ తర్వాత కొద్దిగా ముందుకెళ్తే మనకు శివుని స్టాచ్యూ కనిపిస్తుంది. చూడండి, ఇక్కడ సైడ్లో రైట్ సైడ్లో కనిపిస్తుంది. దాన్ని మొక్కున్న తర్వాత కొద్దిగా ముందుకు వెళ్తే మనం గర్భగుడి ఉంటుంది. గర్భగుడి కంటే ముందు ఏంటంటే ఇక్కడ ఇది హైదరాబాద్ కూతవేటు దూరంలో ఉంటుంది. చాలామంది తెలియదు ఇది. బహుశా నాకు తెలిసి 20 కిలోమీటర్స్ ఉంటుంది హైదరాబాద్కు. గుడి ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ చరిత్రకారులు ఏం చెప్తుంటారంటే ఈ గుడి ఒక 1100 సంవత్సరాల కింద స్వయంగా శివలింగం ఇక్కడ వెలిసిందని చెప్తూ ఉంటారు. సో భక్తుల నమ్మకం కూడా ఇక్కడ అనుకున్న కోరికలు నెరవేరుతాయని అంటుంటారు. మీకు లెఫ్ట్ సైడ్లో ఇక్కడ టికెట్ కౌంటర్ కనిపిస్తుంది. అర్చన టికెట్ కానీ దర్శనం టికెట్ కౌంటర్. కొద్దిగా ముందుకెళ్ళి రైట్ సైడ్లో మన గర్భగుడి కనిపిస్తుంది, చూస్తాను. ఇగో మీకు కనిపించేటువంటి గర్భగుడిలో శివుని చాలా పురాతనమైన శివలింగం ఇది. ఇక్కడ భక్తులు అభిషేకం చేస్తూ ఉంటారు. ఇంకొద్దిగా ముందుకెళ్తే రైట్ సైడ్లో మనకు వీరభద్రుని వీరభద్రుని విగ్రహం కూడా కనిపిస్తుంది. చూడండి, ఇక్కడ మీకు కనిపించే వీరభద్రుడు కనిపిస్తుంది. అలాగనే బయటికి వెళ్తే మనకు ప్రతి సోమవారం ఇక్కడ అన్నదానం కూడా లభిస్తుంది. మనం 11:30 నుండి 1 మధ్యలో అక్కడికి టెంపుల్కి వెళ్తే మనకు ప్రతి సోమవారం అన్నదానం కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న భక్తులు ఎవరైనా అన్నదానం చేయొచ్చు. ఇలాంటి వీడియోస్ మీకు మరెన్నో కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.